హఫట్ హఫట్ సిరి 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 సిరి
సిరి సిరి సిరి ఇక్కడేం చేయుచున్నావు? అత్తయ్య, ఈ బొమ్మ చూడు ఎంత బాగుందో. అయ్యో, ఈ సమయమునందు నీవు ఇచ్చట తిరగకూడదు. పద లోపలికి వెళ్దాం. ఈ బొమ్మను కూడా తీసుకెళ్దాం అత్తయ్య. ఎవరిది బొమ్మ? తెలీదు, నాకు ఇక్కడే దొరికింది. సరే సరే, పద తొందరగా వెళ్దాం. అయ్యా అయ్యా, ఏంటయ్యా ఇది? ఇట్టా జరిగిందేంటయ్యా? మళ్ళీ అడ్డుపడింది. నా ప్రయత్నానికి మళ్ళీ అడ్డుపడింది. రక్త నైవేద్యం నేలపాలయ్యింది. దగ్గరగా వచ్చిన దుష్ట శక్తులు దూరంగా వెళ్ళిపోయాయి. ఆకలితో వెళ్ళిపోయాయి. ఏంటయ్యా అంటే మళ్ళీ? అవును, దారి చూపించాల్సిన వెన్నెల కిరణాలు దగ్గరికి రాకుండా చీకటి కమ్మేలా చేశాయి. మళ్ళీ మనల్ని చీకటిలోకి నెట్టేశాయి. మరిప్పుడు ఎలా అయ్యా? ఈ ప్రయత్నాన్ని ఆపేద్దామా? వదలను. దాన్ని సాధించే వరకు నా ప్రయత్నాన్ని వదలను. వస్తది, మళ్ళీ మరో అవకాశం వస్తది. వదలను. సిరి, నువ్వు కిందకెలా వచ్చితివి? మన గదిని విడిచి వెళ్ళకూడదని నీకు చెప్తిని కదా. చెప్పావత్తయ్య, కానీ నేను వాటర్ తాగుదామని వస్తే ఈ బొమ్మ నన్ను పిలిచింది. ఏమి? ఈ బొమ్మ నిన్ను పిలిచినదా? అవునత్తయ్య, నేను చెప్పేది నిజం. ఈ బొమ్మ నన్ను సిరిరా సిరిరా అని పిలిచింది. బాగున్నది నీ వ్యవహారము. నిన్నటి వరకు కథలు చెప్పమని నన్ను అడుగుచుంటివి, ఇప్పుడు నీవే కథలు చెప్పుచుంటివా? ఇక చాలు, వెళ్ళి పవలించుదుము. పద. నన్ను విడిచి మళ్ళీ వెళ్ళరాదు, అర్థమైందా? అత్తయ్య, నువ్వు నన్ను నమ్మట్లేదు కదూ? నిజంగానే ఈ బొమ్మ పిలిచింది, అందుకే వెళ్ళాను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ముందు పవలించుము. నీ ముచ్చట్లు రేపు విందును. అత్తయ్య, ఆ బొమ్మ నా దగ్గరే ఉంచుకుంటా. తప్పకుండా రేపటి నుండి ఈ బొమ్మను నీ వద్దే ఉంచెదను. ఒక్కసారి బొమ్మను చూడుము, మొత్తం దుమ్ము ధూళితో నిండి ఉన్నది. దీన్ని శుభ్రం చేసి నేను రేపు నీకిచ్చేదను. అంతవరకు ఇది ఇక్కడే ఉండనివ్వు. సరే. ఇంక పవలింపుము. శుభరాత్రి.
ఇదేంటి ఇలా జరిగింది? తులసి చెట్టు నిద్రపోయిందేంటి? సాకికి చెప్పి వేరే తులసి కొమ్మను తెప్పించాలి. ఏంటిది? ఎంత సడన్ గా గాలి తుమారో రావడం ఏంటి? ఒక్కసారిగా ఆగిపోవడం ఏంటి? అంజలి వదినా, అంజలి ఏమైంది? అంజలి ఏమైంది? అంజలి ఏమైంది? వదినా, అంజలి ఎందుకలా అరిచావు? వదినా, ఏమైంది? ఎందుకలా భయపడుతున్నావు? ఏమైంది? ఏమైంది అంజలి? చెప్పు వదినా. చెప్పు అంజలి. కాడండి, ఎక్కడి నుండి వచ్చిందో నా మీద పడి చనిపోయింది. ఏంటండి ఇది? అంజలి, అది నిన్నేదో చేయడానికి నీ మీదకి రాలేదు. దానికి ఏదో కరెంట్ షాక్ కొట్టుంటుంది. అనుకోకుండా నీ మీద పడి కింద పడి చనిపోయింది. లేదండి, అది అది కావాలని నా మీద వచ్చి పడింది. ఏంటి అంజలి నువ్వు చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు? సరే, కావాలనే పడిందనుకుందాం. అయినా అది నిన్నేం చేస్తుంది? ఆల్రెడీ చనిపోయింది. అది కాదండి, నిన్నటి దాకా బాగా ఉన్న తులసి చెట్టు కూడా నిద్రపోయింది. దీపం పెడుతుంటే గాలికి ఆరిపోయింది. ఇప్పుడు ఇప్పుడు నల్ల కోడి చనిపోయింది. అంత అంత అపశకునాలే కనిపిస్తున్నాయి. నాకెందుకో భయంగా ఉందండి. అంజలి కూల్. ఏమైంది ఇప్పుడు? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నీళ్లు పోయాక చెట్టు ఎండిపోయింది, గాలికి దీపం ఆరిపోయి ఉంటుంది. దీనికే అపశకనాలు అరిష్టాలు అంటావేంటి? ఈ మధ్య నీకు మా అమ్మలాగా చాదస్తం బాగా పెరిగిపోయింది. పోతురాజు,
ఆ కోడిని తీసుకెళ్లి బయటపడే. అలాగేనయ్యా. అలాగే కొత్త తులసి మొక్కని తీసుకొచ్చి నాటు. అలాగే అయ్యా. అంజలి, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేయి. అమ్మగారు, అమ్మగారు, తులసి చెట్టు వాడిపోవడం అనేది నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. ఏంటి ఏంటి నువ్వనేది? అవునమ్మా, ఎక్కడైనా తులసి చెట్టు అనేది ఆ ఇంటికి రక్షగా నిలుస్తుంది, ఇంట్లో ఉన్న మనుషుల ఆనందాన్ని ఆరోగ్యాన్ని సూచిస్తుంది అంటారు. అంతేకాకుండా దీపమారిపోవడం కూడా అరిష్టము అంటారు. అందులోనూ మీరి ఇంటికి కొత్తగా వచ్చారు. నల్లకొడి చనిపోవడం అంటే ఇక్కడేదో కీడు జరగబోతుంది అని అర్థం. అసలే నేను టెన్షన్ పడుతుంటే నువ్వింకా భయపెడుతున్నావేంటి? భయపెట్టట్లేదమ్మా, హెచ్చరిస్తున్నాను. ఆయన చెప్పారుగా ఏదో కరెంట్ షాక్ తగిలి చనిపోయింది అని. ఈ ప్రాంతంలో ఇన్నిండ్లుండగా ఈ ఇంట్లోనే అది కూడా మీ మీదే ఎందుకు పడిందమ్మా? చాలే ఆపు. నీ వ్యర్థ మాటల వల్ల మా వదిన కంగారు పడుచున్నది. నీవన్నట్టు ఆ మరణించిన కుకుటము కావాలని మా వదిన మీదేం పడలేదు. అది పడి స్థలమునందు తానే నిల్చున్నది. ఆ మాత్రం దానికి నువ్వు సాగతీసి గంభీరంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. వెళ్ళి పని చూసుకో. అది కాదమ్మా, మీ మంచి కోరే చెప్తున్నాను. మంచి కోరేదానివే అయితే మంచి విషయాలే చెప్పాలి. ఇలా లేనిపోనివన్నీ చెప్పి భయపెట్టకూడదు. మీ ఉప్పు తిని బతుకుతున్నాను. మిమ్మల్ని భయపెడితే నాకేమొస్తుందమ్మా? జాగ్రత్త పడతారని చెప్తున్నానంతే.